ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఇప్పటికే 51% లోటు వర్షపాతం ఉందని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఎల్నినో ప్రభావంపై మంత్రివర్గంలో చర్చించామన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలకు సీఎం సూచనలు చేశారన్నారు. కృష్ణా గోదావరి డెల్టాలో ఇకపై వరి పంట వేసేవాళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. క్లిష్ట పరిస్థితుల్లో తాగునీరు, పశుగ్రాసమే ప్రాధాన్యమని తెలిపారు. మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన 26 అజెండా అంశాలను మంత్రి వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి, దివ్యాంగులకు మేలు చేసే నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ జరగటమే కాకుండా అనేక ప్రతిపాదనలకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం 26-27 విద్యా సంవత్సరం నుండి బీకామ్, కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్టిఫికేషన్ కోర్సులతో 30 మంది విద్యార్థుల ప్రవేశన సామర్థ్యంతో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరి 2027 జూన్, జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. కొన్ని కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా, వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా నేతన్నల సేవలో పేరిట కొత్త పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 కింద నేరేడి బ్యారేజ్ మరియు దాని అనుబంధ నిర్మాణాల పనికి 641.1 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే వంశధార నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే వీలు కలగడంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు సాగునీటి సదుపాయం మెరుగుపడనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 2 కింద మిగిలిన CMNCD పనుల నిర్మాణంతో సహా HNSS ప్రధాన కాలువకు కిలోమీటరు 360.4 కిలోమీటర్ల నుండి 400.5 వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టేందుకు 312 కోట్లతో సవరించిన పరిపాలన ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం రూరల్ మండలం ఎండాడ గ్రామంలో సర్వే నెంబర్ 14/7 2.16 ఎకరాల ప్రభుత్వ భూమిని నర్సింగ్ కళాశాల, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కళాశాలల నర్సులు, విద్యార్థులు మరియు సిబ్బంది కోసం హాస్టళ్లతో పాటు తక్కువ ఖర్చుతో రోగుల వసతి తదితరాల ఏర్పాటు కోసం ఎకరానికి 5 కోట్ల చొప్పున హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ AIG హాస్పిటల్ చైర్మన్కు దఖలుపరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, సాగునీటి సమస్యలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎదుర్కోబోయే సమస్యను కూడా దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతుల్ని కోరమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గబోతా ఉంది. అంతేకాకుండా ఈ సమయానికి పోలవరంలో గోదావరి 1,00,000 క్యూసెక్లు, 90,000 క్యూసెక్లు వరద నీరు ప్రవహిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఈరోజు కేవలం 35-38,000 క్యూసెక్లు మాత్రమే అక్కడ వరద నీరు ప్రవహిస్తూ ఉంది. అంటే గోదావరి నీరు కృష్ణా డెల్టాకి అందుబాటులోకి వస్తూ ఉందో అది కూడా తగ్గే పరిస్థితి కనపడతా ఉంది. అంటే 15 రోజుల్లో ఏదైనా ఒక వర్షం రావచ్చు, కానీ మొత్తం మీద వాతావరణ శాఖ చూపిస్తున్న దాన్ని బట్టి చాలా తక్కువ వర్షపాతం పడుతుందని చెప్పేసి కూడా మరి ఈరోజు వాతావరణ శాఖ తెలియజేసే ప్రొడిక్షన్స్ ఉన్నాయి. ఈరోజు కూడా ఇప్పటికీ దాదాపు ఒక 70% గోదావరి, కృష్ణాలో నాట్లు వేశారు. సో ఇక ముందు ఆలోచించమని చెప్పేసి కూడా మరి రైతులు కోరుతా ఉన్నాం. ఎందుకంటే అందరూ ప్యాడీ క్రాప్ వేసినట్లయితే రాబోయే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే వేసి నీళ్లు లేవు అని బాధపడి నష్టపోయే కంటే కూడా ముందే కొంచెం దయతో ఆలోచిస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి
రైతులు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సో పోస్ట్ మాన్సూన్ డ్రై సోయింగ్ ఏదైతే ఉందో దాని కింద విత్తనాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాదాపు కొన్ని వేల కిట్స్ని అంటే ఒక్కొక్క కిట్లో 15 కిలోలు వివిధ రకాల విత్తనాలు ఉంటాయి. అవన్నీ కూడా రైతులకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి బోర్లు కూడా వేయొద్దని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాను.